నా కళ్ళు పొచ్చిగా ఊపడతలేదే. నీ ఫోటోను చూద్దామన్నా చూడలేకపోతానా. ఆ మల్లిగాడేమో ఆపరేషన్ చేసుకో బావా అని ఎంబడి పడతాడు. నా వాళ్ళకు ఫోన్లు కూడా చేసి వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదనే. మన బాధలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టుడేందుకు కానీ నేనే వద్దని చెప్పింది. పిల్లలకు ఫోన్ చేస్తాను, నువ్వే చేసుకో పండుగ అన్నారు. నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాను. సరే ఊళ్ళే బోనాల పండుగ సింపుల్ చెప్తాను. వాళ్ళ అన్నమాటలకు ఊరు పరిచయం వాళ్ళయ్య. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయిరా. ఉద్యోగాలు చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వాళ్ళ పరిచయం వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని ఇబ్బంది పెట్టక చెప్పినా కదా నీకు ముందుగా. సింపుల్గా చెప్పేసాను నాకు. ఒరే మల్లయ్య, వాళ్ళ అన్నమాటలకు నువ్వు పరేషాన్ అవుతాను కదా. వాళ్ళకి ఎన్ని పరేషాన్లు, పిల్లలను చూసుకోవాలి, ఉద్యోగాలు చూసుకోవాలి, ఎన్నో పరేషాన్లు ఉంటాయిరా. నా బాధ వాళ్ళకి ఎందుకు చెప్తాను. ఆయనే ఉపాసం ఉన్నారా, మీ నాయనే ఉపాసం ఉన్నారా. ఇప్పుడు ఇంత వయసు వచ్చినాక కూడా మీరు ఇంత చదువుకున్నా కూడా మీ నాయన ఇంకా ఉపాసం ఏమన్నారా. ఏం మారింది ఆయన బతుకులా. మీకు గడుపు నీళ్ళ తిండి పెట్టి మీ నాయన ఉపాసం అన్నారా. ఇప్పుడు కూడా ఉపాసమే పంటాడు. ఏం మారిందిరా మీ నాయన బతుకు, ఏం మారిందిరా. ఓకే ఎవరిదానికి మాకు ఇంతకంటే ఏం కావాలరా. అది ఎమోషన్ మాకు కావాల్సింది ఏమున్నది. ఈ ముసలితనానికి ఇంతకన్నా మాకు కావాల్సింది ఏమున్నది. మీకు చిన్నప్పుడు మీకు కడుపు నిండా తిండి పెట్టి మీ నాయన ఉపాసం ఉన్నారు. మీ నాయనే అనండి, నాయన ఎందుకోసపడ్డాడు, ఇంత అనుభవించాడు. యాక్షన్. ఒరే సాలెక్కడికి పోతుందిరా, మీకు కొడుకున్నారా, రేపు మీకు అనుభవం అవుతుందిరా. యాక్షన్. అయ్యో బాబు, ఎంత నేను చేసినవే బాబు, నువ్వు ఉన్నప్పుడు నీ విలువ మాకు తెలియపోరే బాబు. ఎంత తప్పు ఏడవండిరా, ఏడవండి, ఏడవండిరా, ఏడవండి. ఏం తెలుసురా మీ అయ్య గురించి. చిన్నప్పుడు నువ్వు బంగారు కడియం అడిగినావా అని చెప్పి సత్యలోగా బంగారు కడియం చేయించాలని నీకోసం బంగారు కడియం చేయించి పెట్టిండ్రా. ఓకే తీసుకెవా మావ నన్ను. బాబు బాబు మీరు మావా మా తప్పైందే మావా, మా నాన్న చిన్నక్కడే చూసే మామా, ఆయన కాలం వాడికి క్షమించమని అడుగుతావే మామా. ఆ దేవుడు కళ చూపు లేకుండా చేసిండే మామా. నీ తండ్రి పెడదా మామా, మా నాన్న చిన్నక్కని చూస్తున్నా మామా. ఎంత తప్పు చేసినవే మామా, మా నాయన చిన్నక్కనే చూసే మామా, ఆయన కాలం వాడికి క్షమాపణ అడుగుతావే మామా. కళ చూపు లేకుండా చేసిండే ఆ దేవుడు. మమ్మల్ని తీసుకో మామా అక్కడికి. ఈ ప్రేమ కోసమేనా నీ నాటకం ఆడింది చెప్పచ్చారా. నీ కళ్ళల్లో కనిపించి ఈ ప్రేమ గురించేరా అని ఈ నాటకం ఆడింది అన్న తర్వాత నెక్స్ట్ అన్నట్టు మీ నాయన చనిపోయిన తర్వాత మీకు నిజం తెలిసి మీ ప్రేమను చూడడానికి మీ నాయన బతికుంటాడు కదా. ఇప్పుడు చూడరా ఎంత సంతోషపడతాడో మా బావ. వాళ్ళ మనసు ఏం కోరుకుంటుంది, వాళ్ళ మనసు ఏం కోరుకుంటుందని తెలుసుకోవాలి. ఇది చెప్పండి తర్వాత చూద్దాం. యాక్షన్. నువ్వు చెప్పింది నిజం మామ, తల్లిదండ్రులు. యాక్షన్. ప్రతి ఇంట్లో బిడ్డ కొడుకు ఆలోచించండి. చనిపోయిన తర్వాత కార్యక్రమాలు చేసుడు బంద్ చేయరు.
బతుకున్నప్పుడు కొన్ని నాకు నిమ్మలమైందిరా. మా బావ సంతోషంగా ఉన్నాడు, నాకు అది చాలు. మావా రేపు బోనాలు అన్నావు, ఇప్పటికైనా యాటం తెచ్చుకుని ఇంత మందు తెచ్చుకుందామా? మొత్తానికి షూట్ చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు వచ్చేసి షూట్ జరిగిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. వీడియో రిలీజ్ అయింది. చాలా అద్భుతమైనటువంటి స్పందన కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మీరు కూడా చూడండి మైఫిదా ఛానల్లో. ఇటువంటి మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.